ఈ వీడియోలో మనం విద్యా కానుక యాప్‌లో ఇప్పుడు కొత్తగా షూ సైజు ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఇచ్చున్నారు. అలాగే పిల్లల సైజును సెంటీమీటర్‌లో ఎంతంటే అంత సైజులను వేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు పిల్లోడి యొక్క షూ సైజు 18.6 అనుకోండి. 18.6 అంటే ఇప్పుడు డెసిమల్ పాయింట్ కూడా ఎంట్రీ చేయడానికి ఆప్షన్ ఇచ్చున్నారు కనుక, మనము ఈ ఎడిట్ ఆప్షన్‌ని అలాగే ఈ డెసిమల్ పాయింట్‌ని ఏ విధంగా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. వెంటనే ఆల్ మీద పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా గానీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మనం విద్యా కానుక యాప్‌ని లేటెస్ట్ వర్షన్‌ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ దగ్గర మనం ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్‌ని మనం వాడి విద్యా కానుక యాప్‌లో పిల్లల యొక్క షూ సైజ్‌ని నమోదు చేసుంటామో, ఆ యూజర్ నేమ్‌ని పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసినాక లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం పైన కనబడుతున్నటువంటి 3 గీతల దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మాడ్యూల్స్ అని కనబడుతుంది. ఇక్కడ షూ సైజ్ క్యాప్చర్ అయిన దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మన పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు అంటే తరగతి వారీగా విద్యార్థుల యొక్క కౌంట్ ఇలా కనబడుతుంది. మనకు ముందుగా మనం ఏ తరగతికి అయితే షూ సైజ్‌ని ఎడిట్ చేయాలనుకుంటున్నామో లేదా డెసిమల్ పాయింట్‌లో సెంటీమీటర్స్‌లో ఎయ్యాలో అన్నది తెలుసుకుందాం. మొదటగా ఒక తరగతిని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ తరగతిలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క డీటెయిల్స్ మొత్తం ఇలా డిస్‌ప్లే అవుతుంది. ముందుగా మనం సెంటీమీటర్స్‌లో పిల్లోడి యొక్క షూ సైజ్‌ని ఎంటర్ చేసుంటే ఈ విధంగా డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ మొదటగా ఉన్న పిల్లోడి యొక్క షూ సైజు 18.6 అనుకుందాం. కానీ ఇక్కడ 18 ఎంటర్ చేసున్నాం. ఇప్పుడు మనకిచ్చినటువంటి ఎడిట్ ఆప్షన్‌లో ఇది క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్‌గా పిల్లోడి యొక్క ఇంతకుముందు షూ సైజ్‌ని ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం డెసిమల్ పాయింట్ కూడా ఎంట్రీ చేసి మనం సబ్మిట్ చేయవచ్చు. సో 18/6 అనుకుందాం ఈ పిల్లోడికి. ఈ పిల్లోడి యొక్క షూ సైజు 18.6 సెంటీమీటర్స్‌లో కనుక ఇక్కడ 18.6 అని ఎడిట్ చేయడానికి కూడా ఆప్షన్ ఇచ్చున్నారు కనుక, మరలా మన పాఠశాలలో ఎవరికైనా సెంటీమీటర్స్‌లో డెసిమల్ పాయింట్ ఎంట్రీ చేయకపోయుంటే ఈ విధంగా మనం పిల్లల యొక్క షూ సైజ్‌ని ఎంట్రీ చేసి మరలా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరలా సబ్మిట్ చేసినట్లయితే ఈ పిల్లల యొక్క కరెక్ట్ అయిన షూ సైజ్‌ని అంటే సెంటీమీటర్స్‌లో డెసిమల్ పాయింట్‌తో గాను ఇలా ఎడిట్ అవుతుంది. ఈ విధంగా విద్యా కానుక యాప్‌లో కొత్తగా ఇచ్చినటువంటి షూ సైజ్ ఎడిట్ ఆప్షన్‌లో అలాగే డెసిమల్ పాయింట్‌లో ఎంట్రీ చేసే విధానం.